ముందు ఆదిశ్రీనివాస్ గారితో మాట్లాడదాం. ఆదిశ్రీనివాస్ గారు, మీ ప్రచారం మీరు దాదాపుగా 15-20 రోజుల నుంచి పూర్తిగా అక్కడే మకాం వేసి చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గల్లీ గల్లీ తిరిగారు, నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టారు. మీ ప్రయత్నాలు అన్నీ గెలవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తున్నారు. అప్పుడెప్పుడో విష్ణువర్ధన్ రెడ్డి గెలిచారు అక్కడ, పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత వరుసగా టీడీపీ ఒకసారి, 2 సార్లు బీఆర్ఎస్, ఒకసారి టీఆర్ఎస్, ఒకసారి బీఆర్ఎస్. ఆఫ్ కోర్స్ వాళ్ళే మాగంటి గోపీనాథే గెలుస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ పీజేఆర్ కూడా బీఆర్ఎస్లోనే ఉన్నారు, మీ పార్టీ తరఫున గెలిచిన అభ్యర్థి. ఏంటి మీ నమ్మకం ఏంటి, మీ అంచనాలు ఏంటి? అది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం, దానిపై ఎందుకు మరీ ఇంత ఫోకస్ పెట్టారంటే ఏం చెప్తారు? మా నమ్మకము, విశ్వాసము, ఇందిరమ్మ రాజ్యము, రేవంత్ రెడ్డి గారు సర్కార్ తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలు రాబో రోజుల్లో తెలంగాణను అగ్రగామికి తీసుకొని పోవడం కోసం గత ప్రభుత్వం తీసుకుని వచ్చినటువంటి అప్పుల రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రాన్ని బయటపడే వేసే విధంగా చేసేటువంటి ప్రయత్నం ఈ 22 మాసాలుగా మేము చేస్తున్న అంశాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదవాళ్ళ పార్టీ, పేదోడు పార్టీ అనేటువంటి సందర్భాన్ని కూడా తీసుకొని పోయేటువంటి పరిస్థితులలో ఈరోజు జూబ్లీ హిల్స్ అనేది మనకు పేరు కనిపిస్తుంది, కానీ ఎక్కువగా 80% ఇంచుమించు పేదలు ఎక్కువగా ఈ బస్తీలలో, కాలనీలలో ఉండేటువంటి వారు కనిపిస్తున్న సందర్భంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి యొక్క అభ్యున్నతి కోసం పాటుపడే పార్టీ ఏదన్నా ఉంది అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని మేము ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత చూపించినటువంటివి మాకంటే ముందు ఓటర్లు చెప్తున్నటువంటివి. మేము బస్తీలకు వెళ్ళినప్పుడు, కాలనీలకు వెళ్తున్నప్పుడు గతంలో ఇందిరమ్మ రాజ్యంలోనే మాకు న్యాయం జరిగింది, మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత మాకు న్యాయం జరిగింది. ఉదాహరణకు వాళ్ళు చెప్తున్నటువంటివి గత 10 ఏళ్లలో 10 రేషన్ కార్డు కూడా మా బస్తీలలో రాలేవు, కానీ ఈరోజు వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇచ్చిండ్రు. తద్వారా సన్న బియ్యాన్ని కూడా మీరు ఇచ్చేటట్టు మేము తీసుకోగలుగుతున్నాం, తినగలుగుతున్నాం. దీనివల్ల మేము మీకు విశ్వాసాన్ని అందివ్వాలి, ఈ సర్కారుకు మా ఆశీస్సులు ఇవ్వాలని చెప్తున్న సందర్భం బట్టి చూస్తే ఒక నమ్మకం, విశ్వాసం కలుగుతుందన్నమాట సందర్భం చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఈరోజు 34,000 పైచిలకు కరెక్షన్ 2,000, 36,000 పైచిలకు కొత్తగా జూబ్లీహిల్స్ ప్రాంతంలో రేషన్ కార్డులో పేరు చేర్చుకున్న వారు ఉన్నారు. 2014 తెలంగాణ కంటే ముందు ఎవరన్నా ఈ బస్తీలలో జూబ్లీహిల్స్లో కొత్త కోడగా వచ్చిన వాళ్ళ పేరు కూడా ఎక్కలేదు. తదుపరి మనవడో మనవరాల ఇంటికి వస్తే కూడా వాళ్ళ పేరు ఎక్కలేదు. ఈరోజు ఈ ప్రభుత్వం చేసి చూపించింది అనేది ఒకటి. 200 యూనిట్లు ఏదైతే ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం, వాళ్ళే చెప్తున్నారు 22 మాసాల క్రితం గిట్ట మేము 3 నెలలు కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు నుంచి మాకు కరెంటు బిల్లు కట్ చేసిండ్రు, కానీ 22 మాసాలు మీకు కరెంటు బిల్లు కడితే మాకు కరెంటు ఏదైతే మీరు ఇస్తున్నారు, అందుకు మీకు ఓటు మీ వేయడానికి కోసం సిద్ధంగా ఉన్నామనేటువంటి విడబడి చెప్తున్నారు. 5 సిలిండర్ తెచ్చేటువంటి కార్యక్రమాన్ని మీకు అంత నమ్మకం ఉన్నప్పుడు ప్రజలకు మీరు అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చామని అనుకున్నప్పుడు, వాళ్ళే ఓటు వేయడానికి మీకు సిద్ధంగా ఉన్నప్పుడు ఎందుకు 14 మంది మంత్రులు అక్కడే మకాం వేశారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గల్లీ గల్లీ తిరుగుతున్నారు రోడ్ షోలతో. గతంలో ఏ ముఖ్యమంత్రి ఒక ఉప ఎన్నికకు ఇంత ప్రచారం చేయలేదు కదా. ఇప్పుడు ఏ ఎన్నికైనా పోలింగ్ మేనేజ్మెంట్ అనేది అవసరం. మీరు నిలబడ్డా, నేను నిలబడ్డా, అది ఉప ఎన్నికైనా ఏ ఎన్నికైనా ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వ బాధ్యతలు వైపు చేస్తూనే ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చిన ఉప ఎన్నికలు కూడా గెలవాలని చెప్పేటువంటి ఆలోచనతో ముందుకు పోయే క్రమం మా ముఖ్యమంత్రి చేసిన పనులు చెప్పేటువంటి కార్యం చేస్తా ఉన్నాం. వారి స్పీచ్లో గత 9.5-10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు అప్పుల రాష్ట్రంగా మార్చిన వైనాన్ని చెప్పినాం. వీళ్ళు అంటారు ఓకే 68 ఏళ్ళలో మీరు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఏం చేసినట్టు మేము ఒక విడమర చెప్పినాం. మా ముఖ్యమంత్రి చెప్పి మేము చెప్పినాం. మా 68 సంవత్సరాలలో సుమారు 20 మంది ముఖ్యమంత్రులు పరిపాలించి శ్రీరామ్ సాగర్ నిర్మాణం చేసి, నిజాం సాగర్ నిర్మాణం చేసి, శ్రీశైలము, నాగార్జున సాగర్, ఎల్ఎండి, ఎంఎండి, జూరాల, మీరు లెక్క బహుళార్థక ప్రాజెక్టులు, హైదరాబాద్లో ఎయిర్పోర్టు, ఓఆర్ఆర్, ఈరోజు మెట్రో, ఈ విధంగా సంక్షేమ కార్యక్రమం చేసి మీరు తీసుకొచ్చినప్పుడు 70,000 కోట్లు అయితే 68 ఏళ్ళల్లో వీళ్ళకి 10 ఏళ్ళ అధికారం ఇస్తే 8 లక్షల కోట్లు అప్పులు తీసుకుపోయి ఈ విషయాన్ని చెప్తున్నాం. వాళ్ళు బాకీ కార్డు అని మాకేది చెప్తారు? అసలు బాకీ పడ్డది వాళ్ళు. ఒక్కొక్క వ్యక్తికి 2 లక్షల పైసలు బాకీ చేసింది వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ. ఆ విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం.
మాకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాం. రైట్. ఈరోజు మా అధికార పార్టీ ఉందని చెప్పని మేము ఎక్కడో ఉండుంటే కాదు, ఓటర్లు చేతినవచ్చు చేయాలి. ఓటర్ మహేశ్వరులు కూడా మీరు చేతి గుర్తు కోటు వేసి మా అభ్యర్థిని అభివృద్ధి గెలిపించమని చెప్పకుండా ఉండుంటే మీరే అడుగుతారు, అవి మీరు అధికారం ఉంది కదా అని మీరు అడుగుతున్నారు ఓటు, మీకు ఎట్లా ఓటు వేస్తారు మళ్ళీ మీరే అడుగుతారు. అంటే మీరంటే ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పటికి జరిగిన ఉప ఎన్నికల్లో కూడా కంటోన్మెంట్ సంబంధించింది. నేనేమో ఏం చెప్పదలుచుకున్నా అంటే కళ్యాణ్ గారు, కంటోన్మెంట్ ఎన్నిక ఉప ఎన్నిక గెలుచుకోగలిగినాం. నగర ప్రజలకు విశ్వాసాన్ని కల్పిస్తున్నాం. ఓవైపు రాష్ట్రం అప్పులకు రాష్ట్రంగా ఉన్న హైదరాబాద్ నగరాన్ని కూడా మహానగరంగా తీర్చిదిద్దే క్రమంలో 4th సిటీకి తీసుకుపోయే కార్యక్రమాన్ని పాఠపస్థితికి తీసుకుపోయేటువంటి కార్యక్రమం కానీ మూసీ నది ప్రక్షాళన చేసేటువంటి ఈ విశ్వాసం తీసుకొని కంట్రోల్ గెలిపించి ఇప్పుడు కూడా జూబ్లీకు గెలిపిస్తారని చెప్పిన విశ్వాసంతో ఈ ప్రభుత్వ పథకాలు ఈ విధంగా ఉన్నాయి, అమలవుతున్న తీరుతెన్నులు ప్రజలు స్వాగతిస్తారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీనివాస్ గారు, మీరు ఇంత డెవలప్ చేశాము, ఇన్ని గ్యారంటీలు అమలు చేసాము అది ఇదని చెప్తున్నప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఒక మాట అన్నారు, దీన్ని రెఫరెండంగా తీసుకుంటారా అంటే తీసుకోమని చెప్పారు. తీసుకోవచ్చు కదా, నిజంగా మీకు నమ్మకం ఉంటే రెఫరెండంగా తీసుకోవచ్చు, ఒక పాయింట్. రెండవది, మాగంటి గోపీనాథ్ మొదటి భార్యని ఆ తల్లిని వెనుక ఉండి మీరే నడిపిస్తున్నారు అనే విమర్శకు ఏం చెప్తారు? ఎందుకంటే బండి సంజయ్ ఒక కామెంట్ చేశారు రేవంత్ రెడ్డికి, ఇది ఇంట్రెస్టింగ్ కామెంట్, రేవంత్ రెడ్డికి కేటీఆర్కి మధ్య ఏదైతే మాగంటి గోపీనాథ్ ఆస్తుల పంచాయతీ వీళ్ళిద్దరి మధ్య ఉందని, బినామీ ఆస్తులు వీళ్ళిద్దరి పంచాయతీ అని. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ సంబంధించిన వ్యవహారాలు కుటుంబ వ్యవహారం ప్రజలందరూ గమనిస్తున్నారు. వాళ్ళ తల్లచ్చి నిన్న మాట్లాడిన మాటలు ప్రజలందరూ విన్నారు, జూబ్లీస్ ప్రజలతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు విన్నారు. బీఆర్ఎస్ దాన్ని మాకట్టగడితే ఎట్లా? ఇన్ని రోజులు బీఆర్ఎస్ ఉన్నారు, వాళ్ళ కుటుంబ పంచాయతీ తెంపని వాళ్ళు. బీఆర్ఎస్ లో మాగంటి గోపీనాథ్ సంబంధించిన సమస్య ఉందని తెలిసి తెంపనోళ్ళు రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం కానీ జూబ్లీస్ ప్రజల కోసం అభివృద్ధి కోసం వాళ్ళు పనిచేస్తారంటే ప్రజలు నమ్ముతారు. దానికి మా రేవంత్ రెడ్డి గారు ముడి పెట్టడం, మాకు దానికి కాంగ్రెస్ పార్టీ ముడి పెట్టడం సంబంధం? వాళ్ళ కుటుంబంలో జరిగిన నష్టం ఉండగా రెండో బారి ఏ విధంగా ఒకటి కళ్యాణ్ గారు మేము ఒక్కటి చెప్తా ఉన్నాం. కళ్యాణ్ గారు వారు ఎమ్మెల్యేగా గెలుపొందినప్పుడు వాళ్ళ కుటుంబంలో మొదటి భార్య పేరు రాస్తారా, రెండో భార్య వేస్తారా, వాళ్ళ మధ్యలో ఏం ఒప్పందం జరిగింది మాకు సంబంధం లేదు. కుటుంబ వ్యవహారానికి చూడాలి. దానికి మా పార్టీ ముడిపెట్టడం ఇది బీఆర్ఎస్ పార్టీ దిగజారినటువంటి దానికి నిదర్శనంగా మేము చూస్తాం తప్ప మాకే సంబంధం. ఆయన మాట్లాడేదానికి సంబంధం ఆమె అంటుంది, అవును కేటీఆర్ అసెంబ్లీ మన కేటీఆర్ ఆసుపత్రికి వచ్చినప్పుడు కొడుకుగా నన్ను కల్పిస్తలేమో అనుకుంటే కల్పించలేకపోయేటట్టు ఆ మాత్రం లౌకిక్యం లేనటువంటి వాళ్ళు మాట్లాడితే ఎట్లా? ಅವ್ರ ತಲ್ಲಿಗೆ చూపిస్తున్నట్టు తీసుకొని మీరు చూపిస్తే తప్పే లేదు. అది నిజమే అయితే అప్పుడే ఉంటది కదా అది నిజమే అయితే అందులో బీఆర్ఎస్ అంటే మల్లయ్య యాదవ్ గారు చెప్పినా బీఆర్ఎస్ నేతలు చెప్పినా ఏంటంటే ఒకవేళ నిజమే అయితే అప్పుడే ఆమె బయటకు రావాలి కదా. 92 ఇయర్స్ ఆమెకి కరెక్ట్ ఎన్నికల చివరి రోజు ఎన్నికల ప్రచారం చివరి రోజు ఆమె ప్రెస్ మీట్ పెడుతున్నారు. దాన్ని ఎలా చూడాలి? కళ్యాణ్ బాగా మీరు అది అవున బాధ. వాళ్ళ కుటుంబంలో మొదటి భార్య కడుపు అంటే ఏందో మాకేం తెలుసు. వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరికి మాకు పార్టీకే సంబంధము. వాళ్ళ కుటుంబంలో ఏ తల్లి కూడా తట్టుకోలేదు, మరణాన్ని ఏ తల్లి కూడా తట్టుకోలేదు. కానీ అప్పుడే ఉంటది ఆవేదన, ఏదైనా ఉంటే ఆవేదన వాళ్ళకి ఏం జరుగుతుంది వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో, ఒకవేళ ప్రభుత్వం నుండి మేము సాయం చేసే పరిస్థితి లేదా వాళ్ళ పార్టీ పెద్దలుగా ఆ కుటుంబాన్ని కూర్చుని సమస్య పరిష్కారం చేసుకోమని రేపు ప్రెస్ మీట్ పెట్టకముందే వాళ్ళ కుటుంబాన్ని వెళ్ళి మాట్లాడుకోమనండి. మాకే పెడతాము. ఈ రోజు మేము ప్రజాక్షేత్రంలో వెళ్ళినాము. ఈరోజు మా నవీన్ యాదవ్ గారు యువకుడు, ఉత్సాహవంతుడు, విద్యావంతుడు, ఆయనకు అవకాశం ఇవ్వమంటున్నాము. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు, మా మల్లికార్జున్ ఖార్గే జాతీయ అధ్యక్షుడు, రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా మేము చేపట్టబోయే కార్యక్రమం చెప్తున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల అభివృద్ధి కోసం పాటు అంశాలు చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ అంశాలు మేము ప్రయత్నం చేసి ప్రజలను మా వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ కుటుంబ వ్యవహారంలో వాళ్ళకి నష్టం జరుగుతుంది. మా పైన దిగజారే విధంగా వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. మరోటి కర్రు కాల్చి వాత పెట్టేది ఇప్పటికి జరిగిపోయింది. 23 మాసాల క్రితం వాళ్ళకి తెలంగాణ రాష్ట్రంలో జరిగింది కదా. కర్రు కాల్చి వాత పెడితే ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయింది కదా. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో 0కి పరిమితం అయిపోయింది కదా. కంటోన్మెంట్ చూసారు కదా. రేపు 2018 కూడా మీకు అట్లే పెట్టేదే. 2018 కూడా మీకు అట్లే పెట్టారు. మీరు రాలే అధికారంలోకి 2023 కాదు.
ఈరోజు మేము 2018 మీకు కూడా అదే పెట్టారు. 2023 మీరు అధికారం రాలేదా? 8 లక్షల పైచిలు ఇంకెన్ని సంవత్సరాలు ఉన్నది? 3 సంవత్సరాలు ఉన్నది. తీసుకుపోయిన వైనాన్ని మీ మొదలు చెప్పిన దాయిలం ధనిక రాష్ట్రం చెప్పండి 8 లక్షల కోట్ల అప్పులో తీసుకుపోయిన బీఆర్ఎస్ పార్టీ నిజ స్వరూపాన్ని ప్రజలు గమనించారు. మీరేం చేసారు? 2.5 లక్షలు ఇప్పటికే చేశారు కదా. సర్కార్ మెల్లమెల్లగా ప్రతినిత్యం 18 గంటలు ఆది శ్రీనివాస్ గారు, మీరు 2.5 లక్షలు చేశారు. ఆది శ్రీనివాస్ గారు, మా మంత్రులు ఆది శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు మా అవునా, స్క్రీన్ 2 పైన లక్షలలో 1,70,00,000 మీ అప్పుల పాపానికి పెట్టినాము. కాదు. 2 లక్షల కోట్ల అప్పుకు ప్రతి రైట్, నెల ఆ అప్పు 60,000 పంచాయతీ మనకి ఎప్పుడు ఉంది? మీరు ఎప్పుడు 70,000 చేసేదే ఇది? కోట్లు. ఈ అప్పు తీసుకొచ్చి మళ్ళీ అప్పై కడుతున్నాము. ఆది శ్రీనివాస్ గారు, ఈ అప్పుల పంచాయతీ ఎప్పటి నుంచో నడుస్తుంది. అది ఆపేద్దాం కొద్దిసేపు. ప్రజలు తెలవాలి. ఇప్పుడు జూబిలీస్ ఎన్నికల వేళ కళ్యాణ్ గారు ప్లీజ్. అరే 30 సంవత్సరాలు ప్రభుత్వానికి సర్వీస్ చేసిన రిటైర్మెంట్ ఉద్యోగస్తులకి బెనిఫిట్స్ రైట్, ఒక్క నిమిషం. మీరు ఇస్తాన డిఏలు ఇవ్వకుండా మామూలుగా ఉద్యోగస్తులు మోసం చేసి తిన్నా కానీ ఏం కాదంటారు. 12,70,000 కోట్లు సంవత్సరానికి. ఇప్పుడు 1,50,000 కోట్లు ఇంచుమించు మళ్ళీ వాళ్ళు చేసిన అప్పులకు రైట్, ఆది శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. ఆది శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు మీ ముందు టీవీ ఉందో లేదో కానీ నా టీవీ స్క్రీన్ పై ఒక బిగ్ బ్రేకింగ్ వస్తుంది. ఆ బ్రేకింగ్ మీకు చదివి వినిపిస్తాను, దానిపై మాట్లాడదాం. గోపీనాథ్ ఆస్తులపై సీఎం రేవంత్ కేటీఆర్ కన్నుబడింది. గోపీనాథ్ ఆస్తుల కోసం మాగంటి సునీతకు టికెట్ ఇచ్చారు. గోపీనాథ్ ఆస్తులను కాజేయాలని కుట్ర చేస్తున్నారు. వాళ్ళు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం అందుకే పట్టించుకోవట్లేదు. ఈ కామెంట్లు చేసింది నేను కాదు, ఎవరో అల్లాటప్ప నాయకుడు కాదు, కేంద్ర మంత్రి మీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు నిన్నన్నారు, మొన్నన్నారు, ఈరోజు కూడా అన్నారు. మీకు ఫిర్యాదు చేసినా అందుకే పట్టించుకోవట్లేదు. గోపీనాథ్ ఆస్తులపై కేటీఆర్ రేవంత్ ఇద్దరు కన్నేశారు అనేది ఇక్కడ ఆయన చేస్తున్న అలిగేషన్. ఏం చెప్తారు? ఇప్పుడు బండి సంజయ్ గారికి వ్యక్తిగతంగా నేను గౌరవిస్తా. ఈ ఎన్నికలకు ముందు ఆవేశంగా ప్రజలను ఏదో ఆశించాలని చేసే ప్రయత్నంలో భాగంగా కామెంటే తప్ప మాకేం సంబంధం ఉంటుంది? గోపీనాథ్ కుటుంబ ఆస్తి పైన మా రేవంత్ రెడ్డి గారు కానీ మాకెందుకు కనబడుతుంది? వారికి కేటీఆర్కి ఉంది కన్నంటే వాళ్ళ మధ్యలో ఏదైనా రహస్యంగా ఒప్పందం వ్యాపారాలు చేసుకుంటూ ఉంటుందేమో. వాళ్ళకి సంబంధించిన ప్రయాణం చేసినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటిది కానీ మాకెందుకు ఉంటుంది? బండి సంజయ్ వ్యాఖ్యలు అర్థరహితము. మా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఉండగా బాగా దరఖాస్తు పెడితే మీ దాన్ని సంబంధిత చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని చెప్పే ప్రయత్నం చేస్తాం తప్ప అసలు ఆయన ఆస్తులు ఎక్కడ మాకేం తెలుసు? ఆయన మీకు నాకు తెలియదండి. అంటే బండి సంజయ్కి తెలుసు, రేవంత్ రెడ్డికి తెలుసు, కేటీఆర్కి తెలుసు అని. అవును, మీకు అదే అదే బండి సంజయ్ ఆరోపణ మీరు మన టీవీలో చర్చించుకొని మా రేవంత్ రెడ్డి గారు వారు ఉందనే కదా దాని మీద చర్చ పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. కొట్టిపారేయాల్సిన అవసరం ఉంటున్నా. బండి సంజయ్ గారి ఆరోపణకు బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ వాళ్ళిద్దరి మధ్య అండ్ బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ మాకెందుకు ఆశ్చర్యం కనబడుతుంది?